సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీని దాన్ని ఫ్లోట్ చేసి ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి అభిజిత్ మరి ఇవాళ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. అందుకు గాను ఇవాళ నిన్ను చంపేస్తాం, నువ్వు భారతీయ జనతా పార్టీలో చేరాలి, చేరకపోతే నిన్ను చంపుతామని చెప్పి బెదిరించే పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే దుర్మార్గమైన విషయం ఇంకోటి ఉందని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఆయన అసలు ఇండియాలోనే లేడు, ఆయన ఉండేది అమెరికాలో. ఆయన సోషల్ మీడియాలో ఫ్లోట్ చేస్తే దానికి కోట్లాది మంది యువకులు ప్రజలు స్పందిస్తున్నారు, దానికి మద్దతు ప్రకటిస్తూ ఉన్నారంటే కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము సిగ్గుతో తలదించుకోవాలని డిమాండ్ చేస్తాం. ఎందుకంటే మీరు యువతను పట్టించుకోలే. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రచారం చేసి గత 12 ఏళ్ల కాలంలో మీరు ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వలే. నిరుద్యోగుల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది, రైతాంగంలో అసంతృప్తి ఉంది, గ్రామీణ ప్రజలకు మీరు చేసింది ఏమీ లేదు. కాబట్టి వాళ్ళ ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని ఆ రకంగా వారు వ్యక్తం చేస్తే స్వచ్ఛందంగా, అందులో ఎవరి ప్రచారం లేదు, మరొకటి లేదు, ఏం లేదు, సోషల్ మీడియాలో ఎవరంతటి వాళ్ళు కోట్లాది మంది ఆ ప్రచారంలో పాల్గొంటూ ఉంటే అసలు ఎందుకు ఇంత తీవ్రమైన అసహనం ప్రజల్లో ఉంది, వ్యతిరేకత ఎందుకు వచ్చింది, వారి ఇష్యూస్ ఏమిటి అనేది చర్చ జరగకుండా నీవు అమెరికాలో ఉండి పెట్టావు కాబట్టి నువ్వు అమెరికాలో ఉన్నా సరే నేను చంపుతాం, లేదా నువ్వు బీజేపీలో చేరమని చెప్పి మీరు బెదిరిస్తూ ఉన్నారంటే బీజేపీలో చేరితే చాలు. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఆ పనే చేస్తూ ఉన్నారు. మీరే అవినీతి పరులను ముద్ర వేస్తారు, కేసులు పెడతారు. వాళ్ళు ఎప్పుడైతే మీ బీజేపీ కండువా కప్పుకుంటే వాళ్ళందరూ కూడా వాషింగ్ పౌడర్ నిర్మా మాదిరి వాళ్ళు బ్రహ్మాండంగా పవిత్రులు అయిపోతూ ఉన్నారు. ఇప్పుడు మీ పైన ఎవరైతే విమర్శలు చేస్తారో వాళ్ళకు కూడా బెదిరిస్తూ ఉన్నారు, మీ దాంట్లో బీజేపీలో చేరమని. కాబట్టి అంటే దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడింది. ఇంతకంటే దృష్టాంతం మరొకటి అక్కర్లేదు. ఇవాళ మీరు అందరినీ బెదిరిస్తూ ఉన్నారు. మీరు తర్వాత కొంతమందిని ఉపా చట్టం కింద జైళ్లలో నిర్బంధిస్తూ ఉన్నారు. చివరికి సుప్రీంకోర్టు కూడా చెప్పాల్సి వచ్చింది, ఉపా కింద అరెస్ట్ చేసి మీరు సంవత్సరాల పర్యంతం, నెలల పర్యంతం జైళ్లలో పెట్టడానికి లేదని. ఉమర్ ఖాలిద్ విషయంలో కూడా ఇవాళ బెయిల్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏమంటే మీరు కోర్టులను ఉల్లంఘిస్తూ ఉన్నారు, కాన్స్టిట్యూషన్ను ఉల్లంఘిస్తూ ఉన్నారు, మీరు డెమోక్రసీ ఏమాత్రం మీకు వంటబట్టలేదు. సెక్యులరిజం అనే పదాన్ని మీరు తొలగించి హిందూ మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టే పద్ధతిలో ఒకే మత పార్టీగా దాన్ని మీరు తయారు చేశారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరినీ బెదిరించి తద్వారా మీ రాజకీయం నడుపుకోవాలనుకుంటారు. అక్కడేమో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలాం చేస్తారు, గులాంగిరి చేస్తారు, ఆయన ఏం చెప్తే దానికి లొంగిపోతారు. ఇక్కడ మాత్రం అందరిని కూడా శాసించే పద్ధతుల్లో, బెదిరించే పద్ధతుల్లో, చంపుతామనే పద్ధతుల్లో మీరు చేస్తున్నారంటే దీన్ని ప్రజాతంత్రవాదులందరూ కూడా ఖండించాలని కోరుతా ఉన్నాం. అందరం కూడా సమైక్యంగా ఈ దాడిని తిప్పి కొట్టాలని చెప్పి కూడా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తాం.